బ్రేకింగ్ చూస్తున్నాం. లండన్ విమానంలో టెర్రరిస్టులు కలకలం రేపారు. విమానం గాల్లో ఎగురుతూ ఉండగానే మేము టెర్రరిస్టులమని చెప్పి బాంబులు పెడతామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినటువంటి కాసేపటికే బీభత్సం సృష్టించారు దుండగుడు. డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అంటూ నినాదాలు చేశారు. అయితే లండన్ నుంచి గ్లాస్గో వెళ్తున్నటువంటి ఈ ఈజీ జెట్ విమానంలో టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే అందులో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు నేను టెర్రరిస్ట్ అని చెప్పి డెత్ టు అమెరికా, డెత్ టు డొనాల్డ్ ట్రంప్. ఐ రిపీట్ అగైన్, డెత్ టు అమెరికా, డెత్ టు డొనాల్డ్ ట్రంప్. అంటే డొనాల్డ్ ట్రంప్ కి టార్గెట్ గా ఆయన ఇనాదాలు చేస్తూ బాంబు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడే ఘటన ఒకసారిగా కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రస్తుతానికి అందులో ఉన్నటువంటి కొంతమంది ప్రయాణికులే చాలా చాకచక్యంగా ఆ నిందితుడిని పట్టుకొని ఫ్లైట్ కింద తొక్కి పెట్టారు. అంతా కలిసి ఆయన్ని ఒకసారిగా అదుపులోకి తీసుకున్నట్టుగానే వారంతా ప్రయత్నం చేశారు. ల్యాండింగ్ తర్వాత వెంటనే పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతానికి ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. సో గ్లాస్గో అనేది కూడా స్కాట్లాండ్కి సంబంధించినటువంటి సమీప ఎయిర్పోర్ట్. అది స్కాట్లాండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ గా చెప్పాలి. సో లండన్ నుంచి గ్లాస్గోకు వస్తున్నటువంటి ఈ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడు డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ అమెరికా పర్యటనలో ఉండగా డెత్ టు అమెరికా, డెత్ టు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడు. మనం చూస్తున్న విజువల్స్ లో ఇన్సైడ్ విజువల్స్ అక్కడ చేతుల పైకెత్తి నినాదాలు చేస్తూ భయభ్రాంతకు గురి చేసే విధంగా మాట్లాడుతున్న వ్యక్తి ఆయనే. ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ గా ఆయన చెప్పబడుతున్నారు. ఒక్కసారి కొంతమంది ప్రయాణికులు ఇద్దరు లేచి ఆ వ్యక్తిని ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నారు. ఆయన చేతున్నటువంటి కొంత మారణాయుధానికి సంబంధించిన అదుపులో తీసుకున్నారు. తర్వాత ఆయన్ని అలా కిందికి నొక్కిపెట్టి ఉన్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఒకసారి ఇన్సైడ్ గా ఆ విమానం ఎగురుతూ ఉండగానే ఈ సంఘటన జరిగింది. లోపల ఉన్నటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విజువల్స్ ఏంటో చూద్దాం. My God. Sit down. Don't move. The plane. Going to bomb the plane. Dead to America, dead to Trump. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. My God. Sit down. Don't move. The plane. Going to bomb the plane. Dead to America, dead to Trump. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. Allahu Akbar. My God. Sit down. Don't move. The plane. Going to bomb the సో ఇది ఈజీ జెట్ సంబంధించినటువంటి ప్లేన్. అది ఈజీ జెట్ సంస్థకు సంబంధించిన ప్లేన్. అది లండన్ నుంచి గ్లాస్గో వైపుగా ప్రయాణిస్తోంది. లండన్ లో టేక్ ఆఫ్ అయింది. కొన్ని క్షణాల్లోనే ఆ 41 ఏళ్ల వయసు గల ఆ వ్యక్తి లేచి కొన్ని నినాదాలు చేస్తూ డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అంటూ ఆ నినాదాలు చేయడమే కాకుండా బాంబు బెదిరింపులకు పాల్పడు. ఫ్లైట్ లో ప్రయాణించిన ఆయన కూడా ఒక తోటి ప్రయాణికుడే, కానీ బాంబు బెదిరింపులకు పాల్పడడంతో టెర్రరిస్ట్ గా ముద్ర వేశారు. సో ఒక టెర్రరిస్టే తమ ఫ్లైట్ లోకి ఎక్కి ఈ రకంగా భయభ్రాంతకు గురి చేస్తున్నారని చెప్పి తోటి ప్రయాణికులంతా కలిసి చాలా చాకచక్యంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు, కింద తోసేశారు. ఆ తర్వాత నేలకు అంటే ఫ్లైట్ నొక్కి పెట్టి ఆయన పైన కాళ్ళు పెట్టి అందరూ కూడా ఆయన కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ పైలట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయన ఫ్లైట్ స్కాట్లాండ్ దగ్గర గ్లాస్గో దగ్గర రీచ్ అవ్వక మునిపే ప్రయాణికులు అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న సమయంలో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పైలట్స్. సో పోలీసులు ఫ్లైట్ ల్యాండ్ అవ్వక మునిపే అక్కడికి చేరుకున్నారు. సో వెంటనే ఫ్లైట్ లోకి ఎక్కి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. సో ఆ వ్యక్తిని ఫ్లైట్ లో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. సో ఏం జరిగిందంటే కనుక ఆయన చూడండి, ఆయన ఏం నినాదాలు చేస్తున్నారు. ఆయన నినాదాలు మనం చూస్తున్నాం. సో డెఫినెట్ గా మేబీ ఆయన ఒక ఇరాన్ సంబంధించినటువంటి వ్యక్తిగానే మనం భావించాలి. బికాజ్ ఇటీవల కాలంలో అమెరికా చేత బాధించబడింది ఇరానే కాబట్టి. సో ఆ దేశానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ కంట్రీ సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. ఆ నినాదాలు చేస్తున్నాడు, ఆయన అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తున్నాడు కాబట్టి అరబిక్ ఆర్ ఇస్లామిక్ దేశాలకు సంబంధించిన వ్యక్తిగానే చూడాలి. సో అమెరికా వల్ల ఈ మధ్యకాలంలో బాధింపబడినటువంటి దేశాలు అవే కాబట్టి ఆ దేశానికి సంబంధించిన వ్యక్తి ఒక ఆయన ఈ రకంగా, లేకపోతే వారికి మద్దతుదారులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా పాల్పడి ఉంటాడనేది అమెరికన్స్ చెప్తున్నారు. సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. సో స్కాట్లాండ్ పర్యటనలో ఉండగా ఈ నినాదాలు చేయడం, ఫ్లైట్ అక్కడ
ల్యాండ్ అవుతున్న క్రమంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం. జస్ట్ మనం చూస్తున్న రైట్ సైడ్ బాక్స్ లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి ఆ విజువల్స్ మనం గమనిస్తున్నాం రైట్ సైడ్ లో. సో అయితే అరెస్ట్ సమయంలో ఆ వ్యక్తి ఇంకా ప్రతిఘటిస్తూనే ఉన్నాడు పోలీసులతో. సో ఆ సమయంలో ఈ రకంగా ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ పర్యటన, మరోవైపుగా ఇటువంటి నినాదాలు ఒక విమానంలో చోటు చేసుకోవడం. వెంటనే ట్రంప్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు, సిబ్బందిని అప్రమత్తం చేశారు ట్రంప్ కూడా. సో ఏదేమైనా ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉండగా ఇటువంటి నినాదాలు చేయడం అంటే నిజంగా అక్కడి ప్రయాణికులు ఎంతలా భయపడిపోయి ఉంటారు, వాళ్ళ ప్రాణాలు ఎంతలా అరిచేతిలో పెట్టుకొని వాళ్ళంతా అక్కడ ఉండే అవకాశం ఉంది అర్థం చేసుకోండి. బికాస్ డైరెక్ట్గా ఒకవైపు గాల్లో ఎగురుతూ ఉన్నాం, ఈ మధ్యకాలంలో ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, అంతలోనే ఒక వ్యక్తి నేను ఒక టెర్రరిస్ట్ని, బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నారు, నినాదాలు చేయడం, డెత్ అమెరికా, డెత్ టు ట్రంప్ అనే రకంగా వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ డెఫినెట్గా ఒకంత ఆయన్ని భయభ్రాంతులకు గురి చేసి ఉంటాయి ప్రయాణికులందరినీ కూడా. సో ఈజీ జెట్ విమానం, అది ఈజీ జెట్ విమానం లండన్ నుంచి గ్లాస్గో 8 గంటల 20 నిమిషాల సమయంలో నా సాయంత్రానికి అది గ్లాస్గోలో రీచ్ అవ్వాల్సింది. అంతలోనే ఒక వ్యక్తి ఈ రకంగా ఆ ఫ్లైట్లో నినాదాలు చేయడం అందరినీ కూడా భయభ్రాంతకు గురి చేసింది. ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే విధంగా ఆయన ఒకరు తోయడం, ఇంకొకరేమో వెంటనే ఆయనపై పడిపోయి కాళ్ళు చేతులు నొక్కి పెట్టి ఆయన్ని కిందికి ఆ ఫ్లైట్ అదుపు చేసే విధంగా ఆయన పైన కాళ్ళు పెట్టి నొక్కడం లాంటివి చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా ఒక్కసారిగా ఈ ఘటన అక్కడ ప్రయాణికుల్ని ఆందోళన పరిచింది. సో ద ఫోర్స్ సెడ్ ఇట్ బిలీవ్డ్ ద ఇన్సిడెంట్ వాజ్ కంటైన్డ్ అండ్ నో బడీ ఎల్స్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఒకే ఒక వ్యక్తి ఇన్సిడెంట్లో పాల్గొన్నాడు, కేవలం నినాదాలు మాత్రమే చేశాడు, కానీ ఆయన దగ్గర ఎటువంటి మారణాయుధాలు లేవు, ఎటువంటి బాంబ్స్ లాంటివి లేవు అనేది మాత్రం చాలా స్పష్టంగా అటు ఈ ఘటనకు సంబంధించిన అంశంలో ఈజీ జెట్ స్పోక్స్ పర్సన్ చెప్తున్నారు. సో ఆ వ్యక్తి దగ్గర ఎటువంటి మారణాయుధాలు లేవు, సింపుల్గా ఏదో తన ప్రతిఘటనని ఆయన నినాదాల రూపంలో చెప్పాడు, కానీ ఎటువంటి మారణాయుధాలు లేవు అనేటువంటి విషయాన్ని ఈజీ జెట్ విమానయాన సంస్థ చెప్తాను. బికాస్ మేము అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఒక వ్యక్తి ఆన్బోర్డ్ అవుతూ ఉంటారు. సో అంత ఈజీగా ఆయన చేతిలో ఏం క్యారీ చేయకపోయినా జస్ట్ ఆయన వోకల్గా వాయిస్ పరంగా ఆయన చేసినటువంటి ఆ స్లోగన్స్ కానివ్వండి, ఆయన మాట్లాడిన మాటలే ఆయన ఈ రకంగా ఇబ్బందులకు గురి చేశాయి, కానీ ఆయన దగ్గర ఎటువంటి మారణాయుధాలు లేవు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. సో ఒకసారి మళ్ళీ నిన్న ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ వ్యక్తి ఎటువంటి నినాదాలు చేశాడు, ఆయన ఎలా అదుపు చేశాడో మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం. Sit down. Don't move. The plane! Going to bomb the plane! Dead to America! Dead to Trump! Allahu Akbar! Allahu Akbar! Allahu Akbar! Allahu Akbar! Allahu Akbar! సో ప్రస్తుతానికి ఘటన కొంత ఆందోళన పరుస్తోంది. ట్రంప్ భద్రతా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారంటే ట్రంప్ కూడా డెఫినెట్గా ఆయనకి ఇటువంటి ఒక ప్రతిఘటన లేకపోతే ఈ రకమైన వార్నింగ్స్ ఉంటాయని ఆయన కూడా భావిస్తున్నారు. బికాజ్ ఆయన అరబిక్ అండ్ ఇరానిక్ స్టేట్స్ పైన కొంత ఇటీవల కాలంలో బాంబులతో దాడులు చేయడాలు, వారిని అణిచివేతకు గురి చేయడాలు, లేకపోతే వారిపై ట్యాక్స్లు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఆయనకి ఈ రకమైనటువంటి కొన్ని హెచ్చరికలు ఉండే అవకాశం కూడా ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్తో మధు సిద్ధంగా. మధు, సో ప్రెసెంట్ ఏకంగా ఒక ఫ్లైట్ ప్రయాణిస్తూ ఉండగా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఈ రకంగా ఒక వ్యక్తి నిలబడి నినాదాలు చేయడం, ఏకంగా తాను ఒక బాంబు బెదిరింపుకి పాల్పడడం ఎలా చూడాలి? అయితే అమెరికాకు ఉగ్రవాద భయం ఉంది. గతంలో మనం చూసాము WTC టవర్స్ కూల్చివేత ఘటనకు సంబంధించి అత్యంత ప్లానెడ్ గా డైరెక్ట్ గా విమానాన్ని తీసుకెళ్లి బిల్డింగ్ కూల్చివేసినటువంటి ఘటన. అట్లాంటి ఆందోళన నిన్న కూడా కనిపించింది. ఎందుకంటే ఫ్లైట్ లో ఉండగానే బెదిరింపు అనేటువంటిది, డెత్ టు అమెరికా, డెత్ టు ట్రంప్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ బాంబుకు సంబంధించినటువంటి కలకలం రేపడంతో ఉగ్రవాదిని అంటూ ఆయన స్వయంగా హంగామా చేయడంతో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆందోళనకు గురయ్యారు. లండన్ నుంచి గ్లాస్గో వెళ్తున్నటువంటి ఈజీ జెట్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు ప్రజలంతా కూడా, అక్కడ ప్రయాణికులంతా కూడా. చకచకంగా నిందితులు పట్టుకున్నారు, కానీ ల్యాండింగ్ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీని వెనకాల ఎవరున్నారు, ఎందుకు ఆ స్టేట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మొదటి ఘటన కాదు. 6 నెలల క్రితం కూడా ఇలాంటి ఉగ్రవాది ఘటన తెరపైకి వచ్చింది. అప్పుడు పట్టుకొని విచారించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనలో ఉన్నారు. ట్రంప్ టార్గెట్ గా ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా గుర్తించినట్టుగా కనిపిస్తా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఆ విమానాలకు సంబంధించినటువంటి ఒక ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటే విమానంలోనే ఈ రోజు మరి టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీ కనిపించేలాగా, ఆందోళన కలిగించేలా వీళ్ళందరికీ చేయడంతో కాస్త
ప్రజలంతా ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. మనది రైట్, థ్యాంక్ యూ మధు. రీసెంట్ డేస్ లో మనం ఒకసారి నిజంగానే ఈ విమాన ప్రయాణాలు గాల్లోకి ఎగిరిన తర్వాత టెర్రరిస్టులకు అటాక్ కి సంబంధించిన ఇన్సిడెంట్స్ ఉన్నాయని చూసినప్పుడు ఎయిర్ ఇండియా విమానం అది థాయిలాండ్ నుంచి ఢిల్లీ వైపుగా వస్తోంది, ఫ్రమ్ పుకెట్ టు ఢిల్లీ. సో ఆ సమయంలో 156 మంది ప్రయాణికులు అంతా అందులో ప్రయాణిస్తూ ఉన్నారు. సో దీంట్లో ఆన్ బోర్డ్ బాంబ్ థ్రెట్, అది మేక్ అన్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ బ్యాక్ ఇన్ పుకెట్. సో ఆ బాత్రూమ్ డోర్ పైన బాంబ్ అని రాస్తుందట. సో వాష్రూమ్ డోర్ పైన బాంబ్ డేంజర్ అని రాస్తుందట. సో ద సేమ్ టైం కొన్ని కాల్స్ కూడా వచ్చాయి మెయిల్స్ ద్వారా, మేము ఆ ఫ్లైట్లో బాంబ్ పెట్టామని టెర్రరిస్ట్ ద్వారా ఆ మెయిల్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత రీసెంట్ ఇప్పుడు మనం చూస్తుంది ఈ యాక్టివిటీ ఒకటి, ఈజీజెట్ విమానం లండన్ టు గ్లాస్గో వైపుగా వెళ్తున్నటువంటి ఒక విమానంలో ఒక వ్యక్తి డైరెక్ట్గా నిలబడిన ఒక టెర్రరిస్ట్ని ఈ బాంబు బెదిరింపులకు పాల్పడుతున్నానని చెప్పడం. అట్ ది సేమ్ టైం ఆయన చెప్పినటువంటి స్లోగన్స్ ఏంటంటే గోయింగ్ టు బాంబ్ ద ప్లేన్, గోయింగ్